అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు 75 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సో ప్రత్యేకంగా మనం అంటే ఆయన గురించి పరిచయం అవసరం లేదు కానీ, కాకపోతే ఓవరాల్‌గా ఆయన రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా అంటే దేశంలో గుర్తించదగ్గ, గర్వించదగ్గ అత్యంత విమర్శలు ఎదుర్కొని అంటే పాజిటివ్‌గా చూసుకున్నా, నెగెటివ్‌గా చూసుకున్నా ఆయనలో పాజిటివ్ చూసేవాళ్ళు పీక్స్‌లో చూస్తారు. ఆయన్ని ఒక ఎవరెస్ట్‌గా చూస్తారు. ఆయన్ని శత్రువుగా చూసి, ఆయన్ని నెగెటివ్‌గా చూసేవాళ్ళు ఆయన ఎవరెస్ట్ శత్రువు అనేటట్టే చూస్తారు. ఆ ప్రత్యేకత బహుశా చాలా అరుదుగా ఉంటుందన్నమాట. ఆ అరుదైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో దాదాపుగా 75 ఏళ్ల వయసు, సుమారుగా 49, 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. ఇందులో మెరుపులు ఉన్నాయి, మరకలు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అన్నీ కూడా సింపుల్గా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ చంద్రబాబు నాయుడు గారు 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కదా, అందరికీ అక్కడి నుంచే తెలుసు. నిజానికి 1976లోనే చంద్రబాబు గారు రాజకీయాల్లో యాక్టివ్గా వచ్చారు. అప్పట్లో 1976 ఆయన యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే, ఆయన 72లో డిగ్రీ అయింది. 76 ఆ టైంకి ఆయన యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ యువజన కాంగ్రెస్కి ఒక సమితి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. సో ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఆ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి 150 బైక్స్తో ఒక ర్యాలీ చేశాడంట. ఆ ర్యాలీతో ఇందిరాగాంధీ గారి దృష్టిలో పడ్డాడు. అప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు, గల్లా అరుణ్ కుమార్ వారి తండ్రి, ఆయన్ను ఇందిరాగాంధీ గారు అడిగి ఎవరు ఈ కుర్రాడు అని అడిగి అతని గురించి ఆరా తీసి 78 ఎన్నికల్లో అతనికి సీట్ ఇచ్చారు. 1978 ఎన్నికల్లో ఈ చంద్రగిరి అసెంబ్లీ నుంచి అతనికి సీట్ ఇచ్చారనమాట. ఆ ఎన్నికల్లో కొంచెం గెలుపు కష్టమే. అక్కడ చంద్రగిరి అసెంబ్లీ జనతా పార్టీ తరఫున ఆయన పట్టాభి చౌదరి గారు ఎవరో పోటీ చేశారు. ఈయన కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రబాబు గారు పోటీ చేశారు. చివరి 3 రౌండ్లు మిగిలే వరకు కూడా పట్టాభి చౌదరి గారే మెజార్టీలో ఉన్నారు, లీడ్లో ఉన్నారు. సో చంద్రబాబు గారు ఓడిపోతారేమో అనుకున్నారు అందరూ. కానీ చివరి 3 రౌండ్లలో చంద్రబాబు గారికి ఆధిక్యం రావడంతో ఓవరాల్గా ఆ ఎన్నికల్లో 2494 ఓట్ల మెజార్టీతో బాబు గారు తొలిసారి గెలిచి 28 సంవత్సరాల వయసులోనే అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అది తక్కువ వయసులో అసెంబ్లీకి వెళ్ళడం. అసెంబ్లీకి అడుగుపెట్టిన 2 ఏళ్లలోనే ఆయన మంత్రి అయ్యాడు. 30 ఏళ్ళకే మంత్రి అవ్వడం అదొక రికార్డు. చిన్న వయసులో ఎమ్మెల్యే, చిన్న వయసులో మంత్రి. సో దాంతో ఆయన 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. సినిమాటోగ్రఫీ, మైనర్ ఇరిగేషను, ఇలా డిఫరెంట్ శాఖలు చేశారు. ఆ తర్వాత 1983, నిజానికి ఆయనకు 1981లో పెళ్ళయింది. ఎన్టీఆర్ గారు అల్లుడు. అప్పటికే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన ఎన్టీఆర్ గారు అల్లుడుగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రమ్మన్నప్పటికీ వెళ్ళల. కొంచెం హేళనగా మాట్లాడాడు. అంటే ఆయన పూర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ వాదిగా ఉన్నాడు కాబట్టి, టీడీపీ అంటే అప్పట్లో చిన్నచూపు ఉండేది పార్టీ పెట్టిన కొత్తలో. 83లో ప్రభంజనంలో, తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఆయన కూడా ఓడిపోయాడు. చంద్రగిరి సీటు ఓడిపోయాడు. దాంతో ఆయన 83 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మొదట ఎన్టీఆర్ గారు ఒప్పుకోలే. నేను నెపోటిజంకి వ్యతిరేకం. సో పార్టీలో అందరూ ఒప్పుకుంటే నేను అతన్ని తీసుకుంటాను పార్టీలోకి అని చెప్పి ఒక కమిటీ వేశారు. 4 సభ్యులతోనో 5 సభ్యులతోనో ఒక కమిటీ వేశారనమాట, అతన్ని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అని. ఆ కమిటీ నానా తిప్పలు పడి రకరకాల ఎంక్వైరీలు చేసి రకరకాల అభిప్రాయాలు తీసుకొని చివరికి ఆ కమిటీ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినా, నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా ఎంతైనా అల్లుడు కాబట్టి తీసేసుకున్నారు. రకరకాల ఒత్తిళ్ల కారణంగా అతను పార్టీలోకి తీసుకున్నారు. అతను పార్టీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి విలువ ఏంటి, చంద్రబాబు గారి సామర్థ్యత ఏంటి అనేది ఎన్టీఆర్ గారికి తెలిసింది. 1984లో ఆగస్టులో అనుకుంటా ఆయన ఎన్టీఆర్ గారు అమెరికా వెళ్ళారు బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి. నాదెళ్ల భాస్కరరావు గారికి బాధ్యతలు అప్పచెప్తే అమెరికా నుంచి ఎన్టీఆర్ గారు వచ్చేసరికి నాదెళ్ల భాస్కరరావు గారు సీఎం అయి కూర్చున్నారు. సో దాంతో ఎన్టీఆర్ గారు పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలేమో ఇతనికి సపోర్టు, కానీ సీఎంగా అతను ఉన్నాడు కాంగ్రెస్ సపోర్ట్తో, పైన కాంగ్రెస్ సపోర్ట్తో. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అదే దేశం మొత్తం. గవర్నర్లు కూడా కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉండాల్సిందే. సో ఆ టైంలో చంద్రబాబు గారు ఒక పక్కా స్కెచ్ చేసి, ఒక పక్కా ప్లాన్ గీసి
ఆయన ప్లస్ ఎన్టీఆర్ గారు మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అండ్ వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అంతా ఒక టీమ్గా ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఢిల్లీ తీసుకువెళ్ళాలని ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకువెళ్ళి రాష్ట్రపతి గారి ముందు ప్రవేశపెట్టి బల నిరూపణ చేసుకొని మళ్ళీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడంలో ఒక కీ రోల్ పోషించారు. దాంతో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారి సమర్థత ఏమిటి, ఇతను ఎంత విలువైన వ్యక్తి అనేది తెలిసొచ్చి పార్టీలో అప్పటి నుంచి కీలకమైన పాత్ర ఇవ్వడం మొదలుపెట్టారు. సో పార్టీలో ఆయన కీ రోల్ పోషిస్తూ వచ్చారు. అలా 89లో మళ్ళీ చంద్రబాబు గారు కుప్పం ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి 89 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. సో అది అయిపోయిన తర్వాత 89 నుంచి 94 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఎన్టీఆర్ గారేమో అప్పుడు సినిమాలు మానేశారు. 89 వరకు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి సినిమాలు మానేశాడు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన అలిగాడు రాష్ట్ర ప్రజల మీద, ఇదేంటి నేను ఎంత బాగా పరిపాలించాను, ఇన్ని సంస్కరణలు తెచ్చాను, అయినా నన్ను ఓడించారని చెప్పి ఎన్టీఆర్ గారు కాస్త బాధపడి అలిగి కొన్నాళ్ళు సర్లే ఇంక సినిమాలు చేసుకుంటానులే అని చెప్పి మళ్ళీ 90లో సినిమాల్లోకి వెళ్ళాడు ఆయన. సో ఆ టైంలో పార్టీలో అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించడంలో, పార్టీని కోఆర్డినేట్ చేయడంలో చంద్రబాబు గారు కొంత సక్సెస్ అయ్యి తనకంటూ ఒక వర్గాన్ని, తనకంటూ ఒక నమ్మకస్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జిల్లాల వారీగా కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చి పార్టీలో పట్టు బిగించాడు చంద్రబాబు గారు. అలాగే ఫ్యామిలీలో కూడా పట్టు బిగించాడు. అలా 1994లో పార్టీ అధికారంలోకి వచ్చింది. 95 సంఘటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు కుటుంబ పరిస్థితులు, లక్ష్మీపార్వతి అనే వ్యక్తి కుటుంబంలోకి ఎంటర్ అవ్వడం, ఆమె పెత్తనం చెలాయించడం, అధికారం చెలాయించడం, అవినీతికి అంకురార్పణ చేయడం. సో కుటుంబం మీద పెత్తనం, పార్టీ మీద పెత్తనం, ఎమ్మెల్యేల మీద పెత్తనం, అవినీతి వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుండటంతో ఆమె హవా తగ్గాలి అంటే ఎన్టీఆర్ గారు ఆమె మత్తులో ఉన్నారు, ఒప్పుకోవట్ల. సో ఎలాగైనా తగ్గించాలని చెప్పి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అది ఆ ఎపిసోడ్ అంతా అందరికీ తెలుసు, వైస్రాయ్ హోటల్లో జరిగిన ఎపిసోడ్. అయితే చంద్రబాబు గారు సీఎం అవ్వక ముందు ఆయన రాజకీయం, ఆయన నాయకత్వం ఒకలా ఉండేది. ఆయన సీఎం అయిన తర్వాత ఆయనలో ఇంత పరిపాలనా దక్షత ఉందా, ఇన్ని ఐడియాలు ఉన్నాయా, ఇంత ముందు చూపు ఉందా అనిపించేలా పరిపాలించడం మొదలుపెట్టాడు ఆయన. సో దానికి నచ్చి 99లో మళ్ళీ అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీకి. 99లో అధికారంలోకి రావడంతో ఇంకా దేశంలో మొదటిసారి సంస్కరణలు, ఎన్నో సంస్కరణలు. ఆయన ఆలోచన ఎప్పుడు ఒక 20 ఏళ్ళు ముందుకే ఉంటాయి. నెక్స్ట్ 20 ఇయర్స్లో మన రాష్ట్రం ఎలా ఉండాలి అనేది అప్పటి నుంచి ఆయన విజనరీ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు అనమాట. ఈ హైటెక్ సిటీ లాంటివి కావచ్చు, లేదా ఈ హైదరాబాద్ సిటీలో ఈ ఫ్లైఓవర్స్ వచ్చాయి కదా, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఉన్నప్పుడు జరిగినవి. సో అట్లా డెవలప్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఒక 20 ఏళ్ళ తర్వాత సంపద రావాలి అంటే, రాష్ట్రం అగ్రగంగా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి అదే టైంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించి కొంచెం 2004 వరకు జాతీయ స్థాయిలో చంద్రబాబు గారికి మంచి హై ప్రయారిటీ ఉంది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎన్డీఏలో చంద్రబాబు గారు ఒక రకంగా కన్వీనర్గా ఉంటూ కీలక పాత్ర పోషించారు. 2004లో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ గాలి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వేవుతో కాంగ్రెస్ గాలితో ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. జస్ట్ ప్రతిపక్ష హోదా వచ్చింది. 2004 నుంచి 2014 వరకు పోరాటాలే. 2004 నుంచి 2009 వరకు ఒక రకమైన పోరాటం, 2009 నుంచి 2014 వరకు మరో రకమైన పోరాటం. 2009లో నిజానికి టీడీపీ గెలవాల్సిందే, కానీ టీడీపీ ఓట్లు చేల్చడానికి ప్రజారాజ్యం పుట్టుకురావడం అండ్ వీళ్ళు మహాకూటమి అనే పొత్తు ఒకటి పెట్టుకొని టీఆర్ఎస్కితో పొట్టు పెట్టుకొని టీఆర్ఎస్కి అంచిన అవసరానికి మించి ఎక్కువ సీట్లు ఇచ్చేయడం, ఓట్లు ట్రాన్స్ఫర్ జరగకపోవడం, అదే టైంలో ఓట్లు చేలడం, ఈ పరిస్థితుల కారణంగా 2009లో టీడీపీ ఓడిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఇదంతా కూడా అందరికీ తెలుసు. సో చంద్రబాబు గారి అంటే రాజకీయం మనం పక్కన పెట్టేస్తే యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్, ఈ 3 విభాగాల్లో చూస్తే చాలామంది చంద్రబాబు గారిలో అడ్మినిస్ట్రేటర్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన నాయకుడిగా పూర్తిగా నమ్మదగిన వ్యక్తి కాదు. టు బి ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నా, ఒక నాయకుడిగా ఆయన పూర్తిగా నమ్మదగిన వ్యక్తి కాదు. ఒక పొలిటీషియన్గా ఆయన పూర్తిగా నమ్మదగిన వ్యక్తి కాదు. ఒక ఫక్త్ పొలిటీషియన్ అంటే ఏంటి? అవకాశవాది. ఏ రాజకీయ నాయకుడైనా సరే అవకాశవాదే. ఏ రాజకీయ నాయకుడైనా సరే అవినీతిపరుడే. ఆ అవినీతి అనేది ప్రజలకు నష్టం చేయకుండా ఉంటే చాలు, మరి ప్రజల జేబుల్లో లాక్కోకుండా ఉంటే చాలు, ఆ టైప్ అవినీతి జరిగేది. సో సరే, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం, ఒక ముందు చూపు, ఒక ప్లానింగ్ వేయడంలో మాత్రం
డిపార్ట్మెంట్లు ఆయనకి ఎక్కువగా ఇరిగేషను, ఎనర్జీ ఈ రెండింటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాడంట ఆయన. ఆయనతో పనిచేసే వాళ్ళు చాలామంది చెప్తుంటారు ఆయనకి ఇష్టమైన సబ్జెక్టు ఇరిగేషను అండ్ ఎనర్జీ. అందుకే సోలార్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. 2014లో సీఎం అయిన తర్వాత అప్పటికి సోలారు అప్పుడప్పుడే దేశంలో అడుగు పెడుతుంది. సో దాన్ని విపరీతంగా ఎంకరేజ్ చేసి ఎక్కడికక్కడ సోలార్ ప్లాంట్లు వచ్చేలా చేసి దానికి రాయితీలు ఇచ్చి బాగా చేశారు, మ్యాక్సిమం ట్రై చేశారు. ఇప్పుడు కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి మీద ఎక్కువగా ప్రణాళికలు చేసి 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యేసరికి మన రాష్ట్రం కరెంటు కోతల్లో ఉండేది. సో ఆయన సీఎం అయిన నెల రోజుల్లోనే కరెంటు కోతలు అనేవి లేకుండా చేయగలిగాడు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాడు. సో ఇవన్నీ జరిగాయి. అలాగే ఇరిగేషన్ మీద కూడా ఆయనకి ఇష్టమైన సబ్జెక్టు. గతంలో ఆయన మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడుగా కాంగ్రెస్ హయాంలో. సో దాని మీద కూడా బాగానే ఫోకస్ పెట్టి 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్టు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో కొన్ని మరకలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం పరిపాలించిన నాయకుడు ఆయనే. కానీ ఆయన ఇది చేశాడు అని చెప్పుకోవడానికి ఏం లేదు పెద్దగా. హైదరాబాద్కు ఉన్నాయి, హైటెక్ సిటీ ఉంది, లేదా అక్కడ డెవలప్మెంట్ ఉంది, అది చెప్పుకుంటారు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎక్కువ కాలం పరిపాలించింది ఆయనే, చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. పోలవరం ఆయన పూర్తి చేస్తే ఎస్ ఆయన చేశాడు అని చెప్పుకోవడానికి ఏదో ఒక మిగులుద్ది. కానీ పోలవరంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. ఆయన 2004లో సీఎం అయిన తర్వాతే మొదట 3-4 ఏళ్ళు పోలవరం విషయంలో కొంచెం ఆయన గట్టిగా చేశాడు కాబట్టే ఆ తర్వాత కదిలింది బండి. సో పోలవరం పూర్తయితే 2028-29 నాటికి 70% క్రెడిట్ చంద్రబాబు గారికి, 30% క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు కనుక 2027-28కు పూర్తయితే పూర్తి క్రెడిట్ చంద్రబాబు గారికే ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి సంబంధించి. సో అలాగే ఆయన రాజకీయ జీవితంలో అంటే కొన్ని విజనరీస్, ఆయనలో కొన్ని లోపాలు ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనకు మించి ఎక్కువగా ఆలోచిస్తారు. అవి ఇంప్లిమెంట్ చేసే సమర్థత, ఇప్పుడు ఆయనలో ఉన్నంత సమర్థత ఆయనకి 100కి 90 మార్కులు వస్తాయి అనుకుందాం. ఆయనతో పనిచేసే వాళ్ళకి కూడా 100కి 90, 100కి 80 మార్కులు తెచ్చుకునే సమర్థత ఉన్నవాళ్ళు ఉంటే పర్వాలా. కానీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి ఆయన పెట్టే టెస్ట్లో 100కి 50 మార్కులు కూడా రావట్లా. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉండట్లా. ఆయన ఐడియాలజీని క్యాచ్ చేయట్లేదు, ఆయన ఆలోచనలను మ్యాచ్ చేయట్లేదు. దానివలన కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి. అందుకే ఆయన విజనరీ అని చెప్పి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే అది ఆన్ పేపర్ ఉంటుంది, ఒక డాక్యుమెంట్గా ఉంటుంది తప్ప ఫీల్డ్లోకి వెళ్ళేసరికి మాత్రం మారదు. ఇంతెందుకు ఇప్పుడు 2024లో ఆయన అధికారంలోకి వచ్చాడు. దాదాపుగా 24 కొత్త పాలసీలు ప్రకటించారు. ఏ పాలసీ అయినా సరే ఫీల్డ్లోకి వచ్చిందా, గ్రౌండ్ అయిందా? లేదు. అవన్నీ కూడా మంచి పాలసీలే. డ్రోన్ పాలసీ అని, ప్లస్ కొత్త ఇండస్ట్రీలు, తర్వాత ఎనర్జీ పాలసీ అని కొత్త పాలసీలు వచ్చాయి. అందులో ఏది కూడా పూర్తిగా గ్రౌండింగ్ అవ్వాల ఈ 10 నెలల్లో. అంటే ఆయన ఆలోచనలు పాజిటివ్గానే ఉంటాయి, రాష్ట్రానికి మంచి చేసేలా ఉంటాయి. కానీ అవి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది ఒక పెద్ద పరీక్ష. అంతెందుకు P4 కూడా అంతే. P4 కూడా చాలా మంచి ఐడియాలజీ, చాలా మంచి ప్లాను. కానీ దాన్ని గ్రౌండింగ్ వచ్చేసరికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. సో అందుకే చంద్రబాబు గారితో ఉన్న సమస్య అది. ఆయన ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రం, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాడు, ఒక మారుమూల పల్లెటూరు అండి, అసలు ఇంగ్లీష్ లేని వాళ్ళు ఉన్నారు ఆ పల్లెటూరులో. అక్కడికి వచ్చి ఒక హాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకేం అర్థం కాదు కదా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న తన చుట్టూ ఉన్న అధికారులు, తన చుట్టూ ఉన్న పాలకులు, తన చుట్టూ ఉన్న మంత్రివర్గం వాళ్ళకి తగ్గ ఐడియాలజీ ఆయన ఇచ్చి తన దగ్గర ఉన్న టీం సమర్థత ఏంటో గుర్తించి వాళ్ళకి తగ్గ టాస్క్లు ఇవ్వాలి. అలా కాకుండా ఈయన ఒక టాస్క్ పెట్టుకొని, ఈయన ఒక ఐడియాలజీ, ఈయన ఒక విజన్ పెట్టుకొని దానికి తగ్గట్టు అందరినీ పనిచేయమంటూ వాళ్ళు చేయలేకపోతున్నారు. అదే మిస్ఫైర్ అవుతుంది ప్రతిసారి కూడా. 2019లో ఓడిపోవడానికి అదే కారణమైంది. ఏవో చెప్తారు, ఎన్నెన్నో చెప్తారు, కానీ అవేమో అవ్వవు. 100 చెప్తారు, అందులో 10-15 అవుతాయి, మిగిలిన అవ్వనివే ఎక్కువ గుర్తుంటాయి, దాంతో దెబ్బ అయిపోతారు. పైగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయరు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేస్తే మరోలా ఉండేది. 2014 నుంచి 19 వరకు రాజకీయం చేయాల. ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయట్లా. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా పార్టీని వదిలేస్తారు అనే ఒక అపవాదం ఉంది, పార్టీ కార్యకర్తలను పట్టించుకోరా అనే ఒక అపవాదం ఉంది. సో ఇప్పుడు పట్టించుకుంటానని చెప్తున్నా పట్టించుకోవట్లా. సో ఇట్లా ఆయన రాజకీయ జీవితం మొత్తం మీద రాజకీయాల్లోకి రావడము, తర్వాత తొలిసారి ఎమ్మెల్యే అవ్వడము, తొలిసారి మంత్రి అవ్వడం అదంతా రికార్డు, ప్లస్ తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఒక పెద్ద రికార్డు, ఒక పెద్ద అది ఊహించని మలుపు అనమాట. సో ఆ తర్వాత ఆయన పరిపాలన అంతా కూడా ఎక్కడికక్కడ అడ్డు తగులుతూ రకరకాల కష్టాల మధ్య సాగింది. సో ఏది కూడా ప్రశాంతంగా సాగలేదన్నమాట. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఒక అరుదైన పొలిటీషియన్. బహుశా దేశంలో
ఇన్ని క్వాలిటీస్, ఇన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్న పొలిటీషియన్ ఎవరు ఉండరు. ప్లస్ ఇంత బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్న పొలిటీషియన్ కూడా ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారికి తొలి రాజకీయ ప్రత్యర్థి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అత్యంత బలమైన ప్రత్యర్థి. చంద్రబాబు గారు అనన్న మాటలను కూడా రాజశేఖర రెడ్డి గారు ఆపాదించేవారు. చంద్రబాబు గారు ఎప్పుడు అనలా ఏది ఉచిత కరెంట్ అంటే తీగల మీద బట్టలారేసుకోవాలనే మాట ఆయన అనలేదు. కానీ ఆయన అన్నాడు అని చెప్పి సృష్టించారు. వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడు అనలా. కానీ చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అన్నారని చెప్పి గోబెల్స్ ప్రచారం చేశారు. సో అట్లా నేను అనలేదు అని నిరూపించుకోలేకపోయారు చంద్రబాబు గారు. ఆయన అన్నారు అని చెప్పి అవతల వాళ్ళు నిరూపించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ఈ వంగవీటి రంగా గారి కేసు కూడా, దానికి సంబంధించి కూడా ఇలా అనేక తనకు సంబంధం లేని కొన్ని అపవాదులు ఎదుర్కొని అపఖ్యాతి మూటగట్టుకున్నారు చంద్రబాబు గారు. ఈవెన్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి చంద్రబాబు గారు అన్నట్టుగా ఇప్పటికీ ప్రచారం చేస్తారు వైసీపీలో. అప్పుడప్పుడు సాక్షిలో రాస్తూ ఉంటారు. చంద్రబాబు గారు అలా ఎప్పుడు అన్నారు? ఆయన వేరే మాట ఏదో అన్నాడు, దానికి సంబంధం లేని మాట అన్నాడు. ఇట్లా బలమైన, విచిత్రమైన, వికృతమైన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కొన్నది కూడా చంద్రబాబు గారు. అంత బలమైన రాజకీయ వ్యవస్థలో నిలదొక్కుని కొంచెం అష్టకష్టాలు ఆపసోపాలు పడుతూ ఇలా రావడం అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. అందుకే బహుశా నిజానికి ఇప్పుడు దేశంలో ఉన్న పొలిటీషియన్స్లో నరేంద్ర మోదీ గారి కంటే ముందు ఉన్నది చంద్రబాబు గారు. అంతకన్నా పై స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల కారణంగా, కులజాడ్యం కారణంగా, ఇక్కడున్న వికృతమైన రాజకీయాల కారణంగా చూడండి, గుజరాత్లో నరేంద్ర మోదీ గారిని వరుసగా గెలిపించారు. ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ గారిని వరుసగా గెలిపించారు. అలాగే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని వరుసగా గెలిపిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో అభివృద్ధి ఉంటే వరుసగా గెలిపిస్తూ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు గారిని వరుసగా గెలిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన పరిపాలనలో కొన్ని ఫెయిల్యూర్స్, ఆయన ఎక్కువగా ఊహించి, ఎక్కువగా రాసుకొని, ఎక్కువగా డాక్యుమెంట్ చేసి, ఎక్కువగా చెప్పి తక్కువ చేస్తాడనమాట. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ఉంటాయి. అది కారణం. రెండోది, తనకున్న రాజకీయ ప్రత్యర్థులేమో వికృతమైన రాజకీయ ప్రత్యర్థులు, వికృతమైన ప్రచారాలు, దాన్ని తిప్పికొట్టలేక ఓడిపోయేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నిజానికి దేశంలో ఈయన కూడా కంటిన్యూగా గెలవాల్సిన నాయకుడే. కానీ రాజకీయాల్లో అంటే పరిపాలనలో ఉన్నప్పుడు రాజకీయం చేయక ప్రత్యర్థులకు బలైపోయి అలా రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు, మరకలు మూటగట్టుకుని ఉన్నారన్నమాట.